హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెమిస్టర్ 2లో ఉన్నటువంటి 14th చాప్టర్ ప్రాబబిలిటీ అనే చాప్టర్లో ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రాబబిలిటీ అంటే ఒక ఈవెంట్ జరగడానికి ఎంత పాసిబిలిటీ ఉంది లేదా ఎంత ఛాన్స్ ఉంది అనే దాన్ని న్యూమరికల్గా మెజర్ చేసేదే ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబబిలిటీలో మనకు కొన్ని బేసిక్ టర్మ్స్ ఉన్నాయి. ఆ బేసిక్ టర్మ్స్ అలానే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాము. ప్రాబబిలిటీ చాప్టర్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనకు కొన్ని బేసిక్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో నేర్చుకొని తర్వాత ప్రాబబిలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఈ చాప్టర్లో మనం ఎక్కువగా యూజ్ చేసే టర్మ్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఈ చాప్టర్ వరకు మనం చూసినట్లయితే ఒక కాయిన్ని ఫ్లిప్ చేయడం అనేది ఒక ఈవెంట్, అలానే ఒక డైని త్రో చేయడం అనేది ఒక ఈవెంట్ అవుతుంది, ఒక వీల్ని స్పిన్ చేయడం కూడా ఒక ఈవెంట్ అవుతుంది. సో ఈవెంట్స్ జరిగినప్పుడు మనకి కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. ఆ అవుట్కమ్స్ అన్నిటినీ కూడా ఒక సెట్గా రాసినట్లయితే దాన్నే శాంపుల్ స్పేస్ అంటాము. ఈ టర్మ్స్ గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. కాయిన్ని టాస్ చేసినప్పుడు రిజల్ట్ ఏమేమి రావడానికి ఛాన్స్ ఉందో వాటిని అవుట్కమ్స్ అంటాము. ఇక్కడ మన కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావచ్చు లేదా టెయిల్ రావచ్చు. ఈ టూ అవుట్కమ్స్ని ఒక సెట్ లాగా రాసినట్లయితే దాన్నే శాంపుల్ స్పేస్ అంటాము. సో ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఈజ్ హెడ్ అండ్ టైల్. హెచ్ అంటే హెడ్, టీ అంటే టైల్. నెక్స్ట్ ఈవెంట్ డైని త్రో చేయటం. లూడో గేమ్స్, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్స్ ఆడేటప్పుడు డైని యూజ్ చేస్తుంటాము. డైలో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఈచ్ ఫేస్ కూడా స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఒక్కొక్క ఫేస్ మీద ఒక్కొక్క నెంబర్ కానీ లేదా ఒక డాట్ కానీ ఉంటుంది. సో ఒక ఫేస్ మీద ఒక డాట్, ఇంకో ఫేస్ మీద 2 డాట్స్, ఇంకో ఫేస్ మీద 3 డాట్స్, అలా 4, 5, 6 ఫేసెస్ మీద నెంబర్స్ తెలియడం కోసం డాట్స్ కానీ లేదా నెంబర్స్ కానీ ఉంటాయి. సో ఒక డైని త్రో చేసినప్పుడు ఫేస్ మీద ఏ నెంబర్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుందో వాటన్నింటినీ కూడా అవుట్కమ్స్ అంటాము. ఫేస్ మీద 1 రావచ్చు, 2 డాట్స్ రావచ్చు, 3 డాట్స్ రావచ్చు, 4 డాట్స్ రావచ్చు, 5 డాట్స్ లేదా 6 డాట్స్ కూడా రావచ్చు. ఈ అవుట్కమ్స్ అన్నిటినీ కూడా ఒక సెట్ లాగా రాసినట్లయితే దాన్నే శాంపుల్ స్పేస్ అంటాము. సో వెన్ ఎ డై ఈస్ థ్రోన్ వన్స్ దెన్ శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 and 6. నెక్స్ట్ ఈవెంట్ స్పిన్నింగ్ ఏ వీల్. స్పిన్నింగ్ వీల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఈ గేమ్ లో ఎలా ఉంటుందంటే వీల్ స్పిన్ చేసినప్పుడు యారో మార్క్ దగ్గర ఏ కలర్ అయితే ఆగుతుందో ఆ కలర్ మీద బెట్ కట్టిన వాళ్ళు గెలిచినట్లు అనమాట. సో వీల్ కొంతసేపటి తర్వాత ఏ కలర్ మీద ఆగడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉందో దాన్ని అవుట్కమ్ అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్పిన్నింగ్ వీల్ లో ఈచ్ కలర్ ఒక్కొక్కసారి మాత్రమే ఉంది. సో యారో మార్క్ ఏ కలర్ దగ్గర ఆగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందో వాటన్నిటిని కూడా అవుట్కమ్స్ అంటాము. సో ఇక్కడ బ్లూ అనేది ఒక అవుట్కమ్ అవుతుంది, గ్రీన్ అనేది ఒక అవుట్కమ్ అవుతుంది, ఎల్లో కలర్ ఒక అవుట్కమ్, ఆరెంజ్, రెడ్, వైలెట్, ఇండిగో. ఈ కలర్స్ లో ఏ కలర్ అయినా పాయింటర్ దగ్గర ఆగచ్చు. సో శాంపుల్ స్పేసీస్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్ని కూడా ఈ స్పిన్నింగ్ వీల్ లో ఉన్నాయన్నమాట. వీటిని ఈ అవుట్కమ్స్ అన్నిటిని ఒక సెట్ లాగా రాస్తే దాన్నే శాంపుల్ స్పేస్ అంటాము. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండ్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంతకంటే ముందు మనం ప్రాబిలిటీ కనుక్కోవడానికి 9th క్లాస్లో ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబిలిటీ కనుక్కోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక కాయిన్ని కనుక ఫ్లిప్ చేసినట్లయితే హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అలానే టెయిల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది చూసినట్లయితే కాయిన్ని ఫ్లిప్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయి. దే ఆర్ హెడ్ అండ్ టెయిల్. సో మనకి కాయిన్ మీద ఒక హెడ్డే ఉంటుంది కాబట్టి హెడ్కి ప్రాబబిలిటీ 1 మాత్రమే ఉంటుంది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ న్యూమరేటర్లో 1 వేస్తాము, బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 వేస్తాము. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ 1/2. అలాగే కాయిన్ మీద ఒక టెయిల్ మాత్రమే ఉంటుంది కాబట్టి టెయిల్కి ఫేవర్గా ఒక ఛాన్సే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ టు గెటింగ్ టెయిల్ ఈజ్ 1. సో 1/2 టోటల్ అవుట్కమ్స్ దగ్గర 2 వేస్తాము. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ 1/2 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఈజ్ 1/2. సో దీస్ 2 ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. రెండిటికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంది. హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టెయిల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది కాబట్టి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్కి ఫ్లిప్పింగ్ ఏ కాయిన్ని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు.
Next, another example. When a die is thrown once, then the total number of possible outcomes are 6. అంటే టాప్ ఫేస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 and 6 ఈ నెంబర్స్లో ఏదైనా టాప్ ఫేస్ మీద రావచ్చు. సో ప్రాబిలిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కదా, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా ప్రకారం టాప్ ఫేస్ మీద 1 రావడానికి ప్రాబబిలిటీ చూసినట్లయితే మొత్తం 6 ఫేసెస్లో 1 అనేది ఒక్క ఫేస్ మీదే ఉంది కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అంటే 1కి ఫేవర్గా ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది. బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 6. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 ఆన్ టాప్ ఫేస్ ఈజ్ 1/6. అలానే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 ఆన్ టాప్ ఫేస్ ఈజ్ ఆల్సో 1/6. 2 కూడా ఒక్క ఫేస్ మీదే ఉంది అంటే మొత్తం 6 ఫేసెస్లో 2 ఒక్కసారి మాత్రమే ఉంది కాబట్టి probability of getting 2 on top face is 1/6. అలాగే probability of getting 3 on top face is also 1/6. probability of getting 4 on top face is also 1/6. So these are all the examples of equally likely events. Another example, when a die is thrown once, then the total number of possible outcomes are 6. సో ఈ 6 పాసిబుల్ అవుట్కమ్స్లో ఈవెన్ నెంబర్స్కి ఫేవర్గా 3 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టాప్ ఫేస్ మీద 2 వచ్చిన ఈవెన్ నెంబరే, 4 వచ్చిన ఈవెన్ నెంబరే, 6 వచ్చిన ఈవెన్ నెంబరే. సో టాప్ ఫేస్ మీద ఈవెన్ నెంబర్ రావడానికి ఛాన్సెస్ 3 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్ ఈజ్ 3/6. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ని న్యూమరేటర్లోను, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ని డినామినేటర్లోను వేస్తాము. 3/6 క్యాన్సిల్ చేసినట్లయితే 1/2 వస్తుంది. అలాగే టాప్ ఫేస్ మీద ఆడ్ నెంబర్స్ రావడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ ఫేస్ మీద 1 వచ్చిన ఆడ్ నెంబరే, 3 వచ్చిన ఆడ్ నెంబరే, 5 వచ్చిన ఆడ్ నెంబరే. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్ ఈజ్ 3/6. ఆడ్ నెంబర్కి ఫేవర్గా 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 3 వేస్తాము, డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 వేస్తాము. క్యాన్సిల్ చేసినట్లయితే 3 1s 3 2s 1/2 వస్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ 1/2. దీస్ 2 ఈవెంట్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. నెక్స్ట్, స్పిన్నింగ్ వీల్. ఒక వీల్ని స్పిన్ చేసినప్పుడు కొంతసేపటి తర్వాత యారో మార్క్ దగ్గర ఏ కలర్ అయితే ఆగుతుందో దాన్ని అవుట్కమ్ అంటాము. ఇక్కడ వీల్లో మనకి 7 కలర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 7. ఈచ్ కలర్ కూడా ఒక్కొక్కసారి మాత్రమే ఉంది. వైలెట్ 1, అలానే గ్రీన్ 1, ఎల్లో 1, రెడ్ 1, ఆరెంజ్ 1, ఇండిగో కలర్ 1. అంటే ఈచ్ కలర్ కూడా ఒక్కొక్క సెక్టారే ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈచ్ కలర్ ఈజ్ 1/7. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వైలెట్ కలర్ ఈజ్ 1/7, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ కలర్ ఈజ్ 1/7, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ ఈజ్ 1/7, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎల్లో కలర్ ఈజ్ 1/7, probability of getting orange color is 1/7, probability of getting red color is 1/7, probability of getting indigo color is also 1/7. These are all the examples of equally likely events. Next, not equally likely events ke examples chuddaamu. When a die is thrown once, then the total number of possible outcomes are 6. So probability of getting prime number on top face is, ప్రైమ్ నెంబర్ టాప్ ఫేస్ మీద రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే మొత్తం 3 ఛాన్సెస్ ఉన్నాయి ప్రైమ్ నెంబర్ రావడానికి. టాప్ ఫేస్ మీద 2 వచ్చిన ప్రైమ్ నెంబరే, 3 వచ్చిన ప్రైమ్ నెంబరే, 5 వచ్చిన ప్రైమ్ నెంబరే. ఫస్ట్ అసలు మనకు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటారు. 2కి 1 and 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అలానే 3కి కూడా 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 1 3. 5కి కూడా 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 1 5. సో 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ 6 నెంబర్స్లో 3 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్కి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్ ఈజ్ 3/6. క్యాన్సిల్ చేసినట్లయితే 1/2 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్. కాంపోజిట్ నెంబర్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఈ 6 అవుట్కమ్స్లోనూ 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, దట్ ఈస్ 4 and 6. 4కి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 2 4. అలానే 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 3 and 6. సో 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాము. సో ఈ 6 నెంబర్స్లో 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్ ఆఫ్ ది డైస్ ఈజ్ 2/6. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 1/3 వస్తుంది.
సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 1/3 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ prime number on top face is 1/2. These two events are not equally likely events. రెండిటికి కూడా ప్రాబిలిటీ ఈక్వల్గా లేదు కాబట్టి ఈ టూ ఈవెంట్స్ని నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్కి మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. మనకి ఇక్కడ ఒక స్పిన్నింగ్ వీల్ కనిపిస్తుంది. ఈ వీల్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి, బ్లూ అండ్ గ్రీన్. సో యారో మార్క్ దగ్గర బ్లూ కలర్ అయినా ఆగచ్చు లేదా గ్రీన్ కలర్ అయినా ఆగచ్చు. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ బ్లూ అండ్ గ్రీన్. అయితే టోటల్ సెక్టార్స్ 10 ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 10 వేస్తాము. వీల్ని స్పిన్ చేసినప్పుడు కొంతసేపటి తర్వాత యారో మార్క్ దగ్గర గ్రీన్ కలర్ రావడానికి ప్రాబబిలిటీ చూసినట్లయితే మొత్తం 4 సెక్టార్స్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్కి ఫేవర్గా 4 సెక్టార్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ ఆన్ యారో మార్క్ ఈజ్ 4/10. సో 4 సెక్టార్స్ గ్రీన్కి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ ఛాన్సెస్ న్యూమరేటర్లో 4 వేస్తాము. బై టోటల్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ 10 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 10 వేస్తాం, 4/10. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసినట్లయితే 2 2s 2 5s 2/5. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ అట్ ఆరో మార్క్ ఈజ్ 4/10, దట్ ఈస్ 2/5. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ కలర్ అట్ ఆరో మార్క్ ఈజ్ 6/10. బ్లూ కలర్ మొత్తం 6 సెక్టార్స్లో ఉంది కాబట్టి 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ 10, 6/10 దట్ ఈస్ 3/5. సో ఈ 2 ఈవెంట్స్ కూడా ఈక్వల్గా లేవు, ప్రాబిలిటీ ఈక్వల్గా లేదు కాబట్టి ఈ 2 ఈవెంట్స్ని నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాము. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాము. If a die is thrown once, then the total number of possible outcomes are 6. టాప్ ఫేస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 or 6 ఏ నెంబర్ అయినా టాప్ ఫేస్ మీద రావచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 6. If we consider 2 events A and B, event A is probability of getting an even number, event B is probability of getting an odd number. డైని ఒకసారి త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద 3 కనుక వచ్చినట్లయితే అది ఈవెంట్ బి అవుతుంది, ఈవెంట్ ఏ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే డైని సెకండ్ టైం త్రో చేసినప్పుడు ఒకవేళ టాప్ ఫేస్ మీద 6 కనుక వచ్చినట్లయితే అది ఈవెంట్ ఏ అవుతుంది కానీ ఈవెంట్ బి అయ్యే ఛాన్స్ లేదు. సో డైని త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద వచ్చే నెంబరు ఏదో ఒక ఈవెంట్ మాత్రమే అవుతుంది, ఈవెంట్ ఏ ఆర్ ఈవెంట్ బి. 2 ఈవెంట్స్ ఒకేసారి అయ్యే ఛాన్స్ లేదు, వీటినే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని అంటాము. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ వి కన్సిడర్ 2 ఈవెంట్స్ ఏ అండ్ బి, ఈవెంట్ ఏ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఆడ్ నెంబర్ ఆన్ టాప్ ఫేస్ అండ్ ఈవెంట్ బి ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 6. డై త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద 5 కనుక వచ్చినట్లయితే 5 అనేది ఆడ్ నెంబర్ అవుతుంది, అలానే లెస్ దాన్ 6 కూడా అవుతుంది. సో 5 వచ్చినప్పుడు ఈవెంట్ ఏ ఈవెంట్ బి 2 కూడా ఒకేసారి అవుతాయి. అలాగే డైని సెకండ్ టైం త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద 1 కనుక వచ్చినట్లయితే 1 ఈజ్ ఆడ్ నెంబర్, అలాగే లెస్ దాన్ 6. ఇక్కడ కూడా 2 ఈవెంట్స్ ఏ అండ్ బి 2 ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఇటువంటి ఈవెంట్స్ని నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. డైని త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద 2 కనుక వచ్చినట్లయితే 2 ఈజ్ నాట్ ఆడ్ నెంబర్ బట్ 2 ఈజ్ లెస్ దాన్ 6, అంటే ఈవెంట్ బి అవుతుంది కానీ ఈవెంట్ ఏ అయ్యే ఛాన్స్ లేదు. ఈ ఈవెంట్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటాము. ఈవెంట్ ఏ అండ్ ఈవెంట్ బి 2 ఒకేసారి జరిగే ఛాన్స్ కనుక లేకపోతే వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. A bag contains 5 red marbles and 2 blue marbles. So total number of outcomes are 7. If we consider 2 events A and B, event A is probability of getting red marble and event B is probability of getting blue marble, which is not red. సో బ్యాగ్లో నుంచి ర్యాండమ్గా ఒక మార్బుల్ని కనుక తీసినట్లయితే రెడ్ మార్బుల్ కావడానికి ప్రాబబిలిటీ 5/7 అవుతుంది. ఎందుకంటే రెడ్ కలర్ మార్బుల్స్ 5 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ 5 అవుతాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 7. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ మార్బుల్ ఈజ్ 5/7. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ మార్బుల్ ఈజ్ 2/7. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏ కాకుండా మిగిలినవన్నీ కూడా ఏకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఈవెంట్ ఏ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ రెడ్, సో ప్రాబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ ఈజ్ కాంప్లిమెంటరీ టు ఈవెంట్ ఏ.
నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ది కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ నాట్ ఇన్ ఏ. ఈవెంట్ ఏకి ఫేవర్గా ఉన్న అవుట్కమ్స్ కాకుండా మిగిలిన అవుట్కమ్స్ అన్నీ కూడా కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ ఏ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డైని త్రో చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 వస్తాయి. ఇక్కడ టాప్ ఫేస్ మీద 3 రావడం అనేది ఈవెంట్ ఏ అనుకున్నట్లయితే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెంట్ ఏ ఈజ్ 1/6. ఎందుకంటే 3 అనేది ఫేస్ మీద ఒక్క ఫేస్ మీద మాత్రమే ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ 3కి 1 ఉంటుంది, 1/6. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ 1/6. సో ఏకి ఫేవర్గా కాకుండా మిగిలిన అవుట్కమ్స్ అన్నీ అంటే 1, 2, 4, 5, 6 ఇవన్నీ కూడా ఈవెంట్ ఏకి కాంప్లిమెంట్ అవుతాయి. కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ ఏ ఈజ్ 5/6. సో దీన్ని ఏ బార్తో డినోట్ చేస్తాము. సమ్ ఆఫ్ ఈవెంట్ ఏ అండ్ ఈవెంట్ ఏ బార్ ఈజ్ 1. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్కి మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ది సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అండ్ ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్ 1. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి త్రో ఏ డైస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రేటర్ దాన్ 4 ఈజ్ 2/6. సో మొత్తం 6 అవుట్కమ్స్లో 4 కంటే ఎక్కువ నెంబర్ రావడానికి ఛాన్స్ 2 ఉన్నాయి. అంటే టాప్ ఫేస్ మీద 5 వచ్చినా లేదా 6 వచ్చినా గ్రేటర్ దాన్ 4 అవుతుంది కాబట్టి గ్రేటర్ దాన్ 4కి ఫేవర్గా 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 ఈజ్ 2/6. క్యాన్సిల్ చేసినట్లయితే 1/3 వస్తుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 4 అంటే గ్రేటర్ దాన్ 4 కానివన్నీ కూడా గ్రేటర్ దాన్ 4కి కాంప్లిమెంట్ అవుతాయి. దట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. డైని త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ మీద అంటే గ్రేటర్ దాన్ 4 కానివన్నీ కూడా గ్రేటర్ దాన్ 4కి కాంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. దట్ ఈజ్ 1, 2, 3, 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 4 ఈజ్ 4/6. క్యాన్సిల్ చేసినట్లయితే 2/3 అవుతుంది. సో సమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ 4 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 4 ఈజ్ 1. దట్ ఈజ్ 1/3 ప్లస్ 2/3 సమ్ చేసినట్లయితే 1 వస్తుంది. కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ ఏని ఏ బార్తో డినోట్ చేస్తాము. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ బార్ వాల్యూ కనుక్కోవాలి అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ, లేదా పి ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. ఇదే ఫార్ములాని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాబిలిటీ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి తెలిసి ఉండవలసినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్లేయింగ్ కార్డ్స్. మొత్తం టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ 52 ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 26 బ్లాక్ కార్డ్స్, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. మరలా ఈ 26 బ్లాక్ కార్డ్స్లో 13 స్పేడ్స్, 13 క్లబ్స్ ఉంటాయి. అలానే 26 రెడ్ కార్డ్స్లో 13 డైమండ్స్, 13 హార్ట్స్ ఉంటాయి. వీటిని సూట్స్ అంటాము. స్పేడ్ సూట్స్, క్లబ్ సూట్స్, డైమండ్ సూట్, హార్ట్ సూట్. ఒక్కొక్క సూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్ ఏమేమి ఉంటాయో ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. 26 బ్లాక్ కార్డ్స్లో 13 స్పేడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. స్పేడ్ అంటే ఒక లీఫ్ షేప్లో ఉంటుంది. 13 స్పేడ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డు, 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అంటే కింగ్, క్వీన్, జాకీ. ఏస్ కార్డ్ అంటే 1 నెంబర్ కార్డు బదులుగా ఏ అనే లెటర్ ఉంటుంది, దీన్ని ఏస్ కార్డ్ అంటాము. అలానే 2 నెంబర్ కార్డు, 3 నెంబర్ కార్డు, 4 నెంబర్ కార్డు, 5 నెంబర్ కార్డ్, 6 నెంబర్, 7 నెంబర్, 8 నెంబర్, 9 నెంబర్, 10 నెంబర్, మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. 26 బ్లాక్ కార్డ్స్లో 13 స్పేడ్ కార్డ్స్ అయితే మిగిలిన 13 క్లబ్ కార్డ్స్. క్లబ్ సింబల్ 3 లీవ్స్ కలిసినట్లుగా ఉంటుందన్నమాట. క్లబ్ కార్డ్స్ కూడా 13 ఉంటాయి. ఆ 13 ఏమేంటియో చూద్దాం. 13 క్లబ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డు, 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అంటే కింగ్, క్వీన్ అండ్ జాకీ. 26 రెడ్ కార్డ్స్లో 13 డైమండ్ కార్డ్స్ ఉంటాయి. డైమండ్ సింబల్ ఇలా ఉంటుంది. 13 డైమండ్ కార్డ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి డైమండ్ సూట్ చూద్దాము. స్పేడ్స్, క్లబ్స్ కార్డ్స్ లాగే డైమండ్ కార్డ్స్లో కూడా ఒక ఏస్ కార్డు, 2 నుంచి 10 నెంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 3 ఫేస్ కార్డ్స్లోనూ ఒకటి కింగ్, ఇంకొకటి క్వీను, ఇంకొకటి జాకీ, మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. 26 రెడ్ కార్డ్స్లో 13 డైమండ్ కార్డ్స్, మిగిలిన 13 హార్ట్ కార్డ్స్. హార్ట్ షేప్ ఇలా ఉంటుంది. హార్ట్ సూట్లో ఏమేమి కార్డ్స్ ఉంటాయో ఒకసారి చూద్దాము.
13 హార్ట్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డు, 2 నుంచి 10 నంబర్ కార్డ్స్, 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్లో ఒక కింగ్ కార్డు, ఒక క్వీన్ కార్డు, ఒక జాకీ కార్డు ఉంటుంది. 1 నెంబర్ బదులుగా ఏస్ కార్డు ఉంటుంది. సో ప్రతి సూట్లోనూ ఒక ఏస్ కార్డు, 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. టోటల్గా మొత్తం ఒకసారి కార్డ్స్ అన్నీ ఒకసారి చూద్దాం. టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ 52 కార్డ్స్లో 26 బ్లాక్ కలర్ కార్డ్స్, 26 రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 26 బ్లాక్ కలర్ కార్డ్స్లో 13 స్పేడ్ కార్డ్స్, 13 క్లబ్ కార్డ్స్. 26 రెడ్ కలర్ కార్డ్స్లో 13 డైమండ్ కార్డ్స్, 13 హార్ట్ కార్డ్స్ ఉంటాయి. ఈచ్ క్లబ్లోనూ ఒక కింగ్ కార్డ్, 1 క్వీన్ కార్డ్, 1 జాకీ కార్డ్, 1 ఏస్ కార్డ్ ఉంటుంది. అలానే ప్రతి సూట్లోనూ 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం మీద ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి, 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. సో ఇవి ప్రాబిలిటీ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ ఈజీగా చేయడానికి మనకు తెలిసి ఉండవలసినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిసినట్లయితే ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో 1 ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.